యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వారికి రాస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో వివరిస్తూ ఉన్నాడు. వారు ఈ లోకములో పరదేశుల వలె ఉన్నారు, సంచారకుల వలె జీవిస్తూ ఉన్నారు. సొంత వారి దృష్టిలో కూడా పరాయి వాళ్ళలాగా వాళ్ళు బ్రతకవలసి వచ్చే పరిస్థితి ఉంది. కొద్ది కాలము ఉండేటువంటి శ్రమలను అనుభవిస్తున్నారు. కొద్ది కాలం అంటే జీవితాంతం ఉండేవే, కానీ ఆ జీవితాంతము ఉండే శ్రమలను కూడా పౌలు ఎలా చెప్పాడు, అవి కొద్ది కాలమే అన్నట్లుగా అక్కడ చెప్పడం మనం చూసాం. ఎందుకంటే ఈ జీవితకాలం తర్వాత గొప్ప నిత్యజీవం ఉంది. అది అక్షయమైనది, అది నిర్మలమైనది, అది వాడబారనిది. సో అటువంటి స్వాస్థ్యం ఒకటి ఉంది. ఆ స్వాస్థ్యాన్ని కాపాడేటువంటి తండ్రి మనకు ఉన్నాడు. సో మన ఆత్మలు రక్షింపబడుచు ఉండేటువంటి ప్రాసెస్లో ఉన్నాయి. ఇటర్నిటీ వైపు మనం అడుగులు వేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా మనం ఎట్లా గ్రహిస్తున్నాము అని అంటే విశ్వాసము ద్వారా గ్రహిస్తున్నాం. కంటి చూపుతో కాదు, కానీ విశ్వాసంతో మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తుని మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనల్ని దేవుడు తిరిగి జన్మింపజేసి తండ్రి మనల్ని కాపాడుకుంటా వస్తున్నాడు అని ఇవన్నీ కూడా చెప్పుకుంటా వచ్చి, ఆ తర్వాత ఈ సంతోషించడానికి మనకున్నటువంటి కారణాలు అనేటువంటి ఈ లిస్ట్ని సమరైజ్ చేస్తూ ఈ 10, 11, 12 వర్సెస్ చెప్పేసి ఆ పారాగ్రాఫ్ అక్కడ ముగిస్తూ ఉంటాడు అన్నమాట. అదొక పారాగ్రాఫ్ లాగా ఉంటుంది. 10, 11, 12 వర్సెస్ దాకా కూడా, ఫస్ట్ నుంచి 12 వర్సెస్. సో ఈ 10, 11, 12 వర్సెస్లో ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని మరొకసారి సమరైజ్ చేసి రీఇన్ఫోర్స్ చేసి ప్రభువులో సంతోషించడానికి ఉన్న కారణాలు ఎంత గొప్పవి. ఈ కారణాలన్నీ పైన లిస్ట్ చెప్పాను కదా, ఆ కారణాలు ఎంత గొప్పవి అని మరొకసారి ఏంటనంటే ఒక లాస్ట్ టచ్ ఇచ్చేసి ఆ పారాగ్రాఫ్ని ముగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ లాస్ట్ టచ్లో 10వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, మీకు కలుగు ఈ కృపను గురించి వివరించిన ప్రవక్తలు ఉన్నారు అంటున్నాడు. ఈ రక్షణ గురించి పరిశీలించుతూ తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. సో ఇప్పుడు దాకా ఏంటంటే అక్కడ అంటే పేతురు కాలంలో ఉన్నటువంటి ఆ విశ్వాసాలను గురించి, వాళ్ళ గురించి ఇప్పుడు దాకా మీ గురించి మాట్లాడుతున్నాను అన్నట్టుగా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు న్యూ టెస్టమెంట్ బిలీవర్స్ గురించి. సో ఇప్పుడు దాకా మీకున్నటువంటి సంతోషించడానికి మీకున్నటువంటి కారణాలు, మీ రక్షణ ఎలాంటిది, మీ విశ్వాసం ఎలాంటిది, మీకున్న స్వాస్థ్యం ఎలాంటిది, మీకు తండ్రితో ఉన్న సంబంధం ఎలాంటిది, తండ్రి మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు, ఎలా కాపుదల కాస్తున్నాడు, ఇవన్నీ మీ జీవితానికి సంబంధం, మీ సంతోషం ఎట్లా ఉంటుంది, మీ విశ్వాసం ఎట్లా ఉంటుంది. ఇది బంగారం కంటే అమూల్యమైనటువంటిది కదా, వెలలేనటువంటిది. ఇది అగ్నిగుండా వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా ఇది వెలలేనటువంటి స్వచ్ఛమైనటువంటి బంగారం అని రుజువవుతూ ఉంటుంది అని చెప్పాడు. సో ఇప్పుడు దాకా ఇదిగో బాబు మీ విశ్వాసానికి సంబంధించిన, మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు నేను చెప్పాను. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద పీపుల్ దట్ ఆర్ బిఫోర్ యూ. మీకంటే ముందుగా ఉన్నటువంటి వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. ఎందుకంటే న్యాచురల్గా ఈ క్వశ్చన్ వస్తుంది, న్యాచురల్ క్వశ్చన్. యేసుక్రీస్తు ఒక్కడే నా జీవితానికి కేంద్రితంగా ఉన్నాడు అని నేను నమ్మాలంటే, యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తిగా ఈ లోకానికి దేవుడు వచ్చాడు. నువ్వు ఫోకస్ చేయవలసిన యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి మీదే, కొన్ని ప్రిన్సిపల్స్ మీద కాదు,
కొన్ని కొన్ని ఆచారాల మీద కాదు, కొన్ని కొన్ని డిసిప్లిన్స్ మీద కాదు, నీ సొంత నీతి క్రియల మీద కానే కాదు, యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి మీదే నువ్వు ఫోకస్ చేయాలి అనే విషయాన్ని గాస్పెల్ ఎంఫసైజ్ చేస్తూ ఉన్నప్పుడు, గాస్పెల్ నొక్కి వక్కాణిస్తూ యేసుక్రీస్తు అనే ఒక్క వ్యక్తి మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, న్యాచురల్గా మనుషులకి మనకున్నటువంటి బలహీనమైనటువంటి స్వభావాన్ని బట్టి మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, అదొక దండగమారి ప్రశ్నే కానీ వస్తుంది, అదే పాపం, ఆ జబ్బు అలాంటిది. ఏం ప్రశ్న అని అంటే, ఒక్క యేసుక్రీస్తులోనే నాకు సమస్తం ఎత్తుకోమంటున్నారే, ఒక్క యేసుక్రీస్తులోనే నా సంతోషాన్ని, స్నేహాన్ని, నా హృదయాన్ని ఆయనకే ఇవ్వాలంటున్నారే, నా నీతిని ఆయనలోనే ఎత్తుకోవాలంటున్నారే, ఆయనలో సమస్తం ఎత్తుకోవాలంటున్నారే, నా రిలీజియన్, నా రిలీజియస్ ప్రాక్టీసెస్, అది ఒక యూదులు కావచ్చు, ఒక మతపరమైనటువంటి ఎవరైనా కావచ్చు, యేసుక్రీస్తు యూదు మతంలో పుట్టాడు, యేసుక్రీస్తు యూదులతో మాట్లాడాడు, మీ మతం నేను మిమ్మల్ని కాపాడలేడు. నికోదేము యూదా మతపు నాయకుడు, బోధకుడు అయినటువంటి నికోదేముతోటి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కూడా పుట్టింది యూదా మతపు ఆ కుటుంబంలోనే. ఆ మత పెద్దతోటి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నికోదేము అనేటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ప్రభు ఏమంటున్నాడు, నువ్వు తిరిగి జన్మించాలి. ఇప్పుడు దాకా నువ్వు చదివినటువంటి ఆచారాలు, ఇప్పుడు దాకా నువ్వు చదివినటువంటి నీతి క్రియలు, ఇప్పుడు దాకా నువ్వు చదివినటువంటి ఇదిగో ఇవి నీతి క్రియలు, ఇట్లా ఉండాలి, ఒక యూదుడు, ఒక దేవుని బిడ్డ ఇట్లా ఉండాలి, ఒక దేవుని బిడ్డ ఇలాగుండాలి, అలాగుండాలి అని చెప్పి నువ్వు చదివినటువంటి నీతులు, డిసిప్లిన్స్ మొత్తం తీసుకెళ్ళి దెబ్బలో కొట్టేసాయి. మొత్తం ఏవి పనికిరానివి అని నువ్వు డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ చేసుకొని, ఇప్పుడు నా సమస్తము నా మతానికి బదులుగా ఎవరిని పెట్టుకోవాలి? నన్ను పెట్టుకో, యేసుక్రీస్తుని పెట్టుకో. నీ డిసిప్లిన్స్కి ప్లేస్లో తీసుకొచ్చి నన్నే పెట్టుకో. ఇదిగో ఈ విధంగా బ్రతికితే నాకు నీతి వస్తుంది, ఈ విధంగా బ్రతికిన నీతిమంతుడు అంటారు, ఈ విధంగా నేను సాధిస్తే, ఈ విధంగా నేను సక్సెస్ అయితే నేను నీతిమంతుడిని అంటారు. ఆ నీతిమంతుడిని అనిపించుకోవాలి నేను, ఆ నీతి నాకు కావాలి. మనుషుల దగ్గర నుంచి వచ్చేటువంటి నీతి నాకు కావాలి, వాళ్ళ మెప్పులో నేను నీతిమంతుడిగా ఉండాలి అని నువ్వు దేన్నైతే, ఏ క్రియలనైతే నువ్వు పెట్టుకొని ఉన్నావో వాటికి బదులుగా రీప్లేస్ దెమ్ విత్ మీ అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నాతో వాటిని భర్తీ చేసేసాయి, నేను వచ్చేసి నన్ను పెట్టేసుకో వాటి ప్లేస్లో. సో నీ మతం ప్లేస్లో నన్ను పెట్టేసుకో, నీ నీతి, నువ్వు ఏ క్రియలు చేస్తే నీతి వస్తుంది అనుకుంటున్నావు వాటి ప్లేస్లో నన్ను పెట్టేసుకో. నీ డిసిప్లిన్స్ని నమ్ముకుంటే నువ్వు గొప్పడవైపోతావు, మంచోడవైపోతావు, ఏదైతే అనుకున్నావో దాని ప్లేస్లో నన్నే పెట్టేసుకో. ఇదిగో పలానా ఈ లైఫ్ స్టైల్లో నేను ముందుకెళ్తే నేను మంచి భవిష్యత్తులోకి వెళ్తాను, ఈ పలానా లైఫ్ స్టైల్లో ముందుకెళ్తే నేను మంచిగా ఎదుగుతాను అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో వాటినన్నింటినీ తీసేసి వాటి బదులు నన్ను పెట్టేసుకో. ప్రతిదీ తీసేసేసి దాని ప్లేస్లో నన్ను పెట్టుకో, నన్ను పెట్టుకో, నన్ను పెట్టుకో అంటున్నాడే యేసుప్రభు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ పేతురు, ఈ యోహాను, ఈ అపోస్తలు కూడా మళ్ళీ అదే పాఠం మళ్ళా చెప్తా ఉన్నారు. మీరు కూడా అదే చెప్తున్నారు బాబు. సరే, ఇదంతా బాగానే ఉంది. వాట్ అబౌట్ బిఫోర్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మానవుడిగా ఒక వ్యక్తిగా రాక ముందు పరిస్థితి ఏంటి? మరి వాళ్ళెవరిని పెట్టుకున్నారు రోల్ మోడల్గా? మరి వాళ్ళెవరు, ఎవరితో రీప్లేస్ చేసుకున్నారు వాళ్ళ యొక్క నీతిని, వాళ్ళ యొక్క ఆచారాలని, వాళ్ళ యొక్క మతాన్ని, వాళ్ళ యొక్క డిసిప్లిన్స్ని? దేవుడే కదా యూదులకి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడే కదా ప్రవక్తల ద్వారా కొన్ని మాటల్ని చెప్పించాడు. వాటన్నిటిని పుస్తకంలాగా కుట్టుకొని ఇదిగో ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ గ్రంథం ఆల్రెడీగా ఉంది యూదుల దగ్గర. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చే సమయానికే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ గ్రంథం అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది.
మరి మోషే చెప్పిన ఫస్ట్ 5 బుక్స్ మోషేయి. ఆ తర్వాత మరి రాజుల గ్రంథములు, న్యాయాధిపతి గ్రంథములు, రాజులు, 1 సమూయేలు 2 సమూయేలు, మన దినవృత్తాంతములు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఈ పోయిట్రీ బుక్స్ ఉన్నాయి, కీర్తనలు, పరమగీతాలు, సామెతలు, ప్రసంగి, ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ప్రవక్తలు రాసిన గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన గ్రంథాలే కదా. వాటిని మేము చదువుకొని వాటిలో ఉన్నటువంటి కొన్ని న్యాయ విధులు మేము రాసి పెట్టుకొని వీటిని ఫాలో అవుదాం. ఇదిగో ఈ క్రియలు మనం చేద్దాం అని ఆ వాక్యానుసారంగానే కొన్ని క్రియలు మేము పెట్టుకున్నాం, కొన్ని డిసిప్లిన్స్ మేము పెట్టుకున్నాం అని చెప్పి ఆ యేసుక్రీస్తు ముందున్న వాళ్ళు అంటూ ఉంటారు. సో ఈ విధంగా యేసుక్రీస్తు వచ్చి అన్నిటిని తీసేసి వాటి బదులు వాటి ప్లేస్లో నన్ను పెట్టుకో అంటా ఉన్నప్పుడు, అపోస్తులు కూడా అన్నిటిని తీసేసి వాటి ప్లేస్లో యేసుప్రభుని పెట్టుకోమంటా ఉన్నప్పుడు, మరి యేసుప్రభుకు ముందున్నటువంటి యూదులు, యేసుప్రభుకు ముందున్నటువంటి భక్తులు, వీళ్ళు ఎవరిని పెట్టుకున్నారు? వీళ్ళు పెట్టుకున్నది ధర్మశాస్త్రాన్నే కదా, వీళ్ళు పెట్టుకుంది దేవుడిచ్చినటువంటి కొన్ని డిసిప్లిన్స్నే కదా, వీళ్ళు పెట్టుకునే యూదా మతాన్నే కదా, వీళ్ళు గురిగా పెట్టుకుంది కొన్ని ఏ క్రియ అయితే చేస్తే వాళ్ళు నీతిమంతులు అనిపించుకోవచ్చో అని కొన్ని క్రియల్ని వాళ్ళు ఆ ధర్మశాస్త్రం నుంచి తీసుకొని అవే కదా వాళ్ళు పెట్టుకున్నారు, ఆ క్రియలు చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సున్నతి చేయించుకోవడము, సబ్బాతు పాటించడము, తినకుండా ఉండడము, తినవలసినవి మాత్రమే తినడము, కొన్ని బలులు, పండుగలు ఆచరించడము. అర్థమవుతుందా? తర్వాత అందరితో మంచి పేరు తెచ్చుకోవడం, అందరి చేత మంచి వ్యక్తి, చాలా పరిశుద్ధుడు, చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, చాలా చాలా నిష్టగా ఉంటాడు, ఉంటాడు, చాలా నీతిగా ఉంటాడు, అసలు అబద్ధాలు ఆడు, అసలు ఇది వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటాడు, చాలా అభివృద్ధి అవుతున్నాడు. దావీదు రాజు అయ్యాడు, దానియేలు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, యోసేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, దానియేలు కలెక్టర్ అయ్యాడు. సో ఆ విధంగా అబ్రహాము ధనవంతుడయ్యాడు. ఇంకా అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఒక యోబు తప్ప కదా. యోబు కూడా మళ్ళీ ఆశీర్వదింపబడి మళ్ళీ 2 అంతలు ఆశీర్వాదం పొందాడు. సో ఇలాంటి కొన్ని తీసుకుంటాం. ఈ తీసుకొని ఆ విధంగా ఆశీర్వదించబడినప్పుడు అలాగా యెహోవా ఎవరినైతే ఆశీర్వదిస్తాడో, ఎవరికైతే యెహోవా తోడై ఉంటాడో, ఎవరికైతే దేవుడు తోడై ఉంటాడో, దేవుడు తోడై ఉన్నవారు ఎలా వర్ధిల్లుతారు అనేటువంటి పాఠాలు ఇప్పటికీ కూడా పాస్టర్లు చెప్పేటువంటి ప్రసంగాల టైటిల్స్ అన్నమాట. దేవుడు తోడై ఉండినప్పుడు యోసేపు ఏమయ్యాడు, దేవుడు తోడై ఉన్నప్పుడు దానియేలు ఏమయ్యాడు, దేవుడు తోడై ఉన్నప్పుడు అని చెప్పి ఒక పాట ఒకటి ఉంటుంది అన్నమాట. అది 30 సంవత్సరాల నుంచి అదే చెప్తుంటారు ఎక్కువ. ఈ బ్రదర్నోళ్ళు హెబ్రోనోళ్ళు ఎక్కువ చెప్తూ ఉంటారు అనమాట. 30 సంవత్సరాల నుంచి నడుస్తుంది అది. ఈయనే ఉంటారు కదా, 30 ఇయర్స్ అయింది, ఇంకా ముందు నుంచే నడుస్తుంది అది. అదొక పాఠం, అది ఉంది, అది అందరి డైరీల్లో ఉంటుంది అది. సో మరి ఈ విధంగా వర్ధిల్లితే, ఈ విధంగా దానియేలు లాగా వర్ధిల్లితే, ఈ విధంగా యోసేపు లాగా వర్ధిల్లితే అప్పుడు అది నీతి, అప్పుడు అది ఆశీర్వాదం. అదే నేర్చుకున్నాం మేము. మన ముందున్న వాళ్ళు అదే కదా నేర్చుకున్నారు, అదే కదా ఫాలో అయ్యారు. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి ఎప్పుడు లేనటువంటి బోధ చెప్తే మేము ఎట్లా నమ్మాలి? ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి ఇవన్నీ కాదు, యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి నీకు గురిగా ఉండాలి అని నువ్వు చెప్పేస్తా ఉంటే మేము ఎట్లా నమ్మాలి? మేము ఎలా నమ్మాలి?
రోమన్ క్యాథలిక్ సంస్థ అనేటువంటి ఒక సంస్థ దేవుని వాక్యాన్ని మరుగు చేసి, ఆ వాక్యాన్ని ఎవరు చదవనివ్వకుండా, దాన్ని తర్జుమా చేయనివ్వకుండా, లాటిన్ భాషలో మాత్రమే దాన్ని పెట్టుకొని ఎవరిని చదవనివ్వకుండా, బైబిల్లో ఏముందని ఆ ప్రీస్ట్ని అడగాలి. రోమన్ క్యాథలిక్ సంస్థ ప్రీస్ట్ని అడిగితే వాడు చెప్తాడు అంతే. అంతేగాని నువ్వు బైబిల్ చదవడానికి వీలు లేదు. బైబిల్ చాలా పవిత్రమైనది, దాన్ని ఎవరు చదవకూడదు, దాన్ని ఎవరైనా చదివితే చంపేస్తాం అని చెప్పి బైబిల్ చదవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని, ఇంగ్లీష్లో తర్జుమా చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని సజీవంగా దహనం చేశారు. సజీవంగా దహనం చేశాడు. ఎంతోమంది సైంటిస్టుల్ని సజీవంగా దహనం చేశారు రోమన్ క్యాథలిక్ సంస్థ. అదందరూ క్రైస్తవుల మీద నెత్తి మీద వేసి రుద్దుతారు, కానీ క్రైస్తవుల మీద వేసి రుద్దే విషయం కాదు అది. ఆ పనులు చేసింది రోమన్ క్యాథలిక్ సంస్థ అనే ఒక సంస్థ మాత్రమే. క్రూసేడ్స్ అనేటువంటి పేర్లతోటి అనేక దేశాల మీదకి యుద్ధం చేసి రక్తపాతం సృష్టించారు. ఎవరో తెలుసా? రోమన్ క్యాథలిక్ సంస్థ యొక్క ఆదేశాల మేరకు కొంతమంది రాజులు అలా చేశారు. క్రిస్టియానిటీకి సంబంధం లేదు, బైబిల్కి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే అసలు బైబిల్ బయటికి తేనివ్వలేదు వాళ్ళు. బైబిల్ని ఎవరు చదవనివ్వలేదు. ఎవడన్నా వచ్చి అరే ఇదేంటండి ఇట్లాగా అనవసరంగా మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళని చంపేయడం ఏంటండి, మనం ఎందుకు యుద్ధాలు చేయాలి, బైబిల్ అట్లా చేయమని ఏం చెప్పట్లేదు కదా అని అంటే, నీకేం తెలుసు బైబిల్, నేను చదువుతాను, లాటిన్లో ఏదో చదువుతాడు. ఇప్పుడు మనకి సంస్కృతంలో ఎవరన్నా పంతుల్లో ఎవరు వచ్చి ఎవరన్నా చదివారని మనకి ఏమైనా అర్థమైద్దా? ఏం అర్థం కాదు కదా మంత్రాలు. అలా మంత్రాలు చదివినట్టు వాళ్ళు లాటిన్లో చదువుతాడు, ఎవరికి అర్థం కాదు. దీని అర్థం ఏందో తెలుసా అంటాడు. దీని అర్థం ఏంటంటే మనం ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి పలానా దేశం మీదకి దండెత్తి వాళ్ళందరినీ నరికేయాలి అని దేవుడు చెప్తున్నాడు. అని ఎక్కడో మేము చదివినట్టు గుర్తండి, భూమి కూడా గుండ్రంగా ఉంటుందని బైబిల్లో కూడా రాయబడింది. యోబు గ్రంథంలో రాయబడిందంట భూమి గుండ్రంగా ఉందని. ఇదిగో మా సైంటిస్ట్ గారు, గెలీలియో అనే సైంటిస్ట్ గారు వచ్చాడు, ఆయన భూమి గుండ్రంగా ఉంది అని చెప్తున్నాడండి అని అంటే, ఎవడరా వాడు, ఏముందండి మరి బైబిల్లో ఏముందో నీకేం తెలుసు, నేను చెప్తానుండు అని తీస్తాడనమాట. తీసి గడగడగడగ లాటిన్లో చదువుతాడు, ఎవడికి అర్థం కాదు. ఏంటంటే దాని అర్థం ఏంటంటే చెప్పండి అంటే, భూమి బల్లపరుపుగా ఉందని రాయబడింది బైబిల్లో అని చెప్తాడు. ఆడిష్టం, ఎవరికి అర్థం, లాటిన్ ఎవరికి రాదు కదా. అది ఉందని చెప్పింది, లాటిన్ ఎవడికి రాదు. ఇది రోమన్ క్యాథలిక్ సంస్థ చేసిన అకృత్యాలు ఇవి, అందరు క్రైస్తవులు చేసినవి కాదు. ఆ తర్వాత కొంతమంది ప్రాణాలకి తెగించి సజీవంగా దహనం అయిపోవడానికి సిద్ధపడి బైబిల్ని బయటికి తీసుకొచ్చి దాన్ని ఇంగ్లీష్ భాషలోకి ఇంకా జర్మన్ భాషలోకి తర్జుమా చేసిన తర్వాత అందులో ఉన్న సత్యాలు అందరికీ తెలిసినాయి. అలాంటి సంస్థలో ఒక ఆయన, రోమన్ క్యాథలిక్ సంస్థలో ఒక ప్రీస్ట్గా పనిచేసేటువంటి మార్టిన్ లూథర్ గారు ఒకరోజు ఆయన బైబిల్ని చదవడానికి అవకాశం దొరికితే, ఆయన ఎలాగూ సంస్థలోనే ఉన్నాడు కదా, లాటిన్ కూడా వచ్చి ఆయనకి, ఇంకా లాటిన్ బైబిల్ తీసుకొని చదువుతూ ఉంటే, గ్రీకు భాషలో బైబిల్ చదువుతూ ఉంటే ఆయన రోమిల్కి రాసిన పత్రిక చదివాడంట. అక్కడ ఆయనకు కనువిప్పు కలిగింది. మన యొక్క ఆచారాలు, మనం ఏదో కొబ్బరికాయ కొట్టాలు, మనం కొవ్వొత్తులు ఎగించడాలు, మరియమ్మ విగ్రహానికి చీరలు చుట్టాలు, కొబ్బరికాయ కొట్టి గుణదల కొండకి గుండు కొట్టించుకోవడాలు, వీటి వల్ల మనకు నీతి రాదు అన్న సంగతి వారికి ఆయనకు అర్థమైపోయింది. మనం ఏదో మంచిగా ఉన్నామా, దాన ధర్మాలు చేసామా, ఏదో 4 అనాథాశ్రమంలో 4 రూపాయలు ఇచ్చామా, చేతులు దులుపుకున్నామా అంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అనే విషయం ఆయనకు అర్థమైంది. మరి ఏంటి నువ్వు చేయాల్సింది ఇట్లాంటి షో కాదు, పైపైన షో కాదు. నువ్వు యేసు క్రీస్తుకు నీ జీవితాన్ని ఇవ్వాలి. యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తికి నీ జీవితాన్ని నువ్వు సమర్పణ చేయాలి. ఆ వ్యక్తిని నువ్వు గురిగా పెట్టుకోవాలి. ఆ వ్యక్తికి నువ్వు సమర్పణ చేసుకోవాలి. అప్పుడేమవుతుందో తెలుసా? పైపైన షో చెయ్యవు. పైపైన ఏదో 4 రూపాయలు ఆ దాన ధర్మాలు చేస్తూ ఏదో షో చేయడం కాదు. నిజంగా లోపల నుంచి నిజమైన ప్రేమని హృదయంలో కలిగే విధంగా దేవుడు చేస్తాడు. నిజమైన పరిశుద్ధతని నీ లోపల పుట్టే విధంగా దేవుడు చేస్తాడు. పైపైన షో చేయవు ఇంకా. సో యేసుక్రీస్తు అన్నిటికంటే ముందు
మన గురిగా ప్రభువుని మనం పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని మార్టిన్ లూథర్ తెలుసుకున్నాడు. మార్టిన్ లూథర్ తెలుసుకొని వాళ్ళ గుంపుకి, లేకపోతే వాళ్ళ యొక్క టీంకి, కాంగ్రిగేషన్ అంటారు రోమన్ క్యాథలిక్ సంస్థలో కొన్ని కాంగ్రిగేషన్స్ ఉంటాయి, దానికి ఒక నాయకుడు ఉంటాడనమాట. ఆ నాయకుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, ఏమండి మనం ఏవేవో ఆచారాలు పాటిస్తున్నాం, ఏవేవో దాన ధర్మాలని అవని ఇవని ఏవో షో చేయడానికి, మనకు మనమే తృప్తి పొందుకోవడానికి, మన ఆత్మసంతృప్తి కోసం ఏవేవో చేస్తున్నాం పైపైన, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదని నాకు అర్థమైపోయిందండి. నేను వాక్యం చదివాను. అంటే ఏమంటావు మార్టిన్ లూథర్? మనం చేసేటువంటి ఈ ప్రార్థనలు, మనం చేతిలో పట్టుకొని జపించేటువంటి రోజరీ, జపమాల అంటారు కదా, ఈ జపమాలకి దీనికి ఏం పవర్ లేదంటావా? ఇవేం ఉపయోగం లేదంటావా? గోడ మీద మనం ఏదో జ్ఞాపకార్థంగా తగిలించుకునేటువంటి క్రూసిఫామ్, ఇది సిలువ ఉంటుంది కదా, ఆ సిలువ ఆకారం, ఆ సిలువ మీద ఏంటది సౌండ్, ఏంటి సౌండ్ అది? సౌండ్ చేయొద్దు. ఓకే, ఆ క్రూసిఫామ్ ఆకారం ఉంటుంది కదా, ఆ ఆకారం ఏదైతే ఉందో దీనికి అంతటికి ఏ శక్తి, దీనివల్ల ఏం ఉపయోగం లేదంటావా? తన బిడ్డ చనిపోతా ఉంటే ఒక పేద విధవరాలైనటువంటి తల్లికి ధైర్యాన్ని ఇచ్చేది ఆ రోజరీనయ్యా, ఆ జపమాల జపించుకుంటూ ఉంటే కాస్త ఆమెకి ఊరట కలుగుద్ది. అది తీసేస్తావా ఆమె దగ్గర నుంచి? ఒక సైనికుడు, ఒక యవ్వనస్తుడైనటువంటి సైనికుడు సైన్యానికి వెళ్తూ, యుద్ధానికి వెళ్తూ మళ్ళా తిరిగి వస్తానో లేదో అనేటువంటి భయంతో ఉండేటువంటి సైనికుడు, వాడు ఆ గోడ మీద, వాళ్ళ ఇంట్లో ఉన్న గోడ మీద ఉన్నటువంటి ఆ క్రూసిఫామ్, ఆ సిలువ గుర్తును చూసి ధైర్యం తెచ్చుకొని వెళ్తాడు. వాడి దగ్గర నుంచి దాన్ని తీసేస్తావా? వీళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ తీసేసి నువ్వు దేంతో రీప్లేస్ చేస్తావు? విత్ వాట్ కుడ్ యూ రీప్లేస్ ఆల్ దీస్ థింగ్స్ అని అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు మార్టిన్ లూథర్ ఏం చెప్తాడంటే, విత్ జీసస్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్ అంటాడు. యేసు క్రీస్తుతో మాత్రమే ఐ కెన్ రీప్లేస్ ఆల్ దీస్ థింగ్స్. ఐ హ్యావ్ టు రీప్లేస్ ఆల్ దీస్ థింగ్స్ విత్ జీసస్ క్రైస్ట్ అండ్ జీసస్ క్రైస్ట్ అలోన్. ఆయనతో మాత్రమే నేను వీటన్నిటిని భర్తీ చేసేస్తాను. ఆయన మాత్రమే ఆ సైనికుడికి నిజమైన ధైర్యం ఇవ్వగలడు, నిజమైన నిరీక్షణ ఇవ్వగలడు. ఇది ఒక క్షణికమైనటువంటి ధైర్యం కాదు, ఊరకనే ఆ గోడ మీద చూసి ఏందో ఇట్లా అనుకుని ఏదో క్షణికంగా అప్పటికప్పుడు ఏదో పిచ్చి ధైర్యం కాదు. నిజమైన నిరీక్షణ, నేను ప్రభు కోసం మరణించిన మరలా ఆయన నన్ను తిరిగి లేపుతాడు, నిత్య జీవంలోకి తీసుకెళ్తాడు అనేటువంటి నిజమైన నిరీక్షణ లోపల నుండి కలిగించేటువంటిది ఆ గోడ మీద ఉన్నటువంటి చెక్కముక్క కాదు, యేసుక్రీస్తు. నా కుమారుణ్ణి మరణ పడకల నుంచి లేపగలిగిన శక్తి, నేను పేద విధవరాలైనప్పటికీ కూడా నాకు కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చి నన్ను నడిపించగలిగిన శక్తి నా ప్రభువుకుంది. నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు, నా ప్రభు నాకు అందుబాటులో ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఆయన నాతో కూడా ఈరోజు ఉన్నాడు అనే నిరీక్షణని, సంతోషాన్ని ఇచ్చేటువంటిది జపమాల కాదు, యేసుక్రీస్తుతో ఆ స్త్రీకి ఉన్న సంబంధం. అర్థమవుతుందా? అని మార్టిన్ లూథర్ అంటే, అప్పటి నుంచి మార్టిన్ లూథర్ గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చాడు. వాక్యాన్ని సరిగ్గా చదవడం అలవాటు చేశాడు. చూడండి, వాక్యాన్ని సరిగ్గా చదవడం అలవాటు లేక పైపైన మన ఇష్టం వచ్చినట్లు చదవడం అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తులు అడిగే ప్రశ్న ఇది. యేసుక్రీస్తే అన్నిటికీ ఆయన్నే గురిపెట్టుకోవాలి, యేసుక్రీస్తు అంటే మరి ఆయనకు ముందు ఏం చేశాడు? నోవా ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాంకి యేసుక్రీస్తున్నాడా? నోవాకి యేసుక్రీస్తున్నాడా? దావీదుకి యేసుక్రీస్తున్నాడా? వాళ్ళెవరిని గురిపెట్టుకున్నారు? వాళ్ళెవరిని గుర్తుపెట్టుకున్నారు? సరే, కొత్త నిబంధనలో సరే పేతురు, మరి పౌలు, యోహాను వీళ్ళందరూ యేసుక్రీస్తు ఆయనే అని చెప్పి అన్నారు, బాగానే ఉంది. వాట్ అబౌట్ ఓల్డ్ టెస్టిమెంట్? అందుకనే చాలామంది న్యూ టెస్టిమెంట్కి రావడానంటే పెద్ద ఇష్టం ఉండదు. ఓల్డ్ టెస్టిమెంట్లో కథలు
ఆ పాత నిబంధనల కథలు, ఆ దావీదు, ఆ యోసేపు అక్కడే తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్లోకి వస్తే యేసుక్రీస్తు తప్ప ఇంకేమీ లేదు మార్గం, వేరే మార్గమే లేదు అన్నట్లుగా చెప్తా ఉంటారు అపోస్తలులు వీళ్ళందరూ కూడా. అదవుతుందా? వాళ్ళకి యేసుక్రీస్తుకి జీవితాన్ని ఇవ్వడం అంటే ఇష్టం లేదు, అవసరం లేదు. యేసుక్రీస్తు లేకుండా కూడా ఆత్మీయ జీవితం ఉందని ప్రూవ్ చేద్దాం అనుకుంటారనమాట వీళ్ళు. అందుకని అలా ప్రూవ్ చేయడానికి బెస్ట్ మెథడ్ ఏంటి, బెస్ట్ ప్లేస్ ఏంటి? ఓల్డ్ టెస్ట్మెంట్. కాబట్టి అక్కడే ఉంటారు. నేను ఇక్కడే ఉంటా, నేను దావీదు దగ్గరే ఉంటా. దావీదుకి యేసుప్రభు తెలియదుగా, యేసుప్రభు గురించి ఏం మాట్లాడలేదుగా దావీదు, కాబట్టి నాకు దావీదు అంటేనే ఇష్టం, నేను దావీదు గురించే చెప్తా. దానియేలు దగ్గర యేసుప్రభు లేడుగా, యేసుప్రభు గురించి దానియేలు అని మాట్లాడా? ఏం మాట్లాడలేదుగా, కాబట్టి నేను దానియేలు కథే చెప్తా. Some people are obsessed with escaping Jesus Christ. యేసుక్రీస్తుని తప్పించుకు తిరగడానికి, యేసుక్రీస్తు నుంచి తప్పించుకు తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి జనాలు కొంతమంది ఉన్నారు. వాళ్ళని క్రైస్తవులని పిలుచుకుంటా ఉంటారు వారిని వారు, కానీ వారు క్రైస్తవులు కానే కాదు, వారు దేవుని బిడ్డలు కానే కాదు, అవడానికి అవకాశం లేదు. ఎందుకనంటే దానికి రీజన్ ఇక్కడ స్పష్టంగా పేతురు చెప్తున్నాడు. మీరు అనుకుంటున్నారే మీ ప్రవక్తలు, ఆ దానియేలు, ఆ యోసేపు, ఆ దావీదు వీళ్ళందరూ ప్రవచించారు కదా, చూడండి, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు. ఆ ప్రవక్తలు వాళ్ళు యేసు ప్రభు అని చెప్పి మేం చెప్పినట్టుగా ఆయన నామాన్ని చెప్పకపోవచ్చు, కానీ మేం చెప్పినట్లుగా ఆయన సిలువను గురించి ఇంత విపులంగా వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ ఆ సిలువను గురించి మేము డిస్క్రైబ్ చేసినట్లు ఆయన జీవితాన్ని మేము గాస్పల్స్గా, సువార్తలుగా రాసినట్లు ముందున్నటువంటి ప్రవక్తలు దావీదు, దానియేలు వీళ్ళు రాసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం చేశారంట? ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు. వాళ్ళు ఏం చేశారంటే ఈ రక్షణ గురించి పరిశీలించారంట. చూడండి, ఏదో పైపైన తెలుసుకోవడం కూడా కాదు, ఏం చేశారు? పరిశీలించారు. కొంతమంది ఏమంటారంటే యేసుప్రభు ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఉన్నాడండి, యేసుప్రభు ఎప్పటి నుంచో ఉన్నాడు, మానవ రూపంలో వచ్చాడు, ఓకే మేము నమ్ముతాం, అది యేసుప్రభు ఎప్పటి నుంచో ఉన్నాడు. దావీదుకి యేసుప్రభు తెలీదా? తెలుసు, దావీదుకి యేసుప్రభు తెలుసు, కానీ లైట్గా తెలుసు. అబ్రహాముకి యేసుప్రభు తెలీదా? తెలుసు, కానీ పైపైన తెలుసు. దానియేలుకి యేసుప్రభు తెలుసు, పైపైన తెలుసు. కానీ వాళ్ళ ఫోకస్ అంతా ఎవరి మీద ఉంది అని అంటే, వాళ్ళ ఫోకస్ అంతా మంచిగా జీవించడం మీద, అద్భుతమైనటువంటి కార్యాలు చేయడం మీద, మేధావుల్లాగా బ్రతకడం మీద, గొప్ప సక్సెస్ పొందుకోవడం మీద, ఇంకా పరిశుద్ధంగా జీవించి గొప్పగా జీవించడం మీద, దీని మీదే ఉంది వాళ్ళ ఫోకస్ అంతా అని బోధిస్తూ ఉంటారు చాలామంది, అనుకుంటా ఉంటారు. పేతురు అంటున్నాడు, ఆ విధంగా నువ్వు కనుక ఆలోచిస్తూ ఉంటే యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. శుద్ధ తప్పు రీతిగా నువ్వు ఆలోచిస్తున్నావు. మీ ముందున్నటువంటి ప్రవక్తలు వాళ్ళు పైపైన తెలుసుకోవడం కాదు, మీకు కలగబోయే ఈ కృప, ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా పెద్ద లిస్టు, మీరు సంతోషించడానికి మీకున్న కారణాల లిస్ట్ చెప్పాను కదా, మీ స్వాస్థ్యం ఎట్లాంటిదో చెప్పాను కదా, మీకు ఒక తండ్రి ఉన్నాడని చెప్పాను కదా, ఈ కృపలన్నిటి గురించి వాళ్ళు స్పష్టంగా ప్రవచించారు. యేసుక్రీస్తు అనేటువంటి పదం వాళ్ళు వాడి ఉండకపోవచ్చు, కానీ ఈ కృపలన్నిటిని గురించి వాళ్ళు స్పష్టంగా ప్రవచించారు. ఈ కృపలు ఖచ్చితంగా ధర్మశాస్త్రం ద్వారా వచ్చే కృపలు కాదు, ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరూ పాటించలేరు. ఈ కృపలు ఖచ్చితంగా మీ యొక్క నీతి క్రియల వల్ల వచ్చేటువంటి కృపలు కాదు. ఇవి కృపలు, ఒక వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి కృపలు. ఇవి స్పష్టంగా మీకు సంబంధం లేకుండా,
వేరే ఇంకొక వ్యక్తికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మీకు వస్తాయి. వేరే ఒక వ్యక్తి సంపాదించుకున్నటువంటి ట్రోఫీస్, మెడల్స్, షీల్డ్స్ మీవైపోతాయి అన్నట్లుగా. అర్థం చెప్పింది? కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. మొత్తం సమరైజ్ చేస్తున్నాడు కదా, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఈ పదాలు, ఈ 3 పదాలు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ పేతురు రాసిన పత్రిక మీద పెద్ద పెద్ద థీసిస్లు జరుగుతూ ఉంటాయి. థియాలజీ స్టూడెంట్స్ పెద్ద పెద్ద పిహెచ్డీలు చేస్తూ ఉంటారు అన్నమాట. మామూలు పత్రికలు కావి పేతురు రాసిన పత్రికలు. అద్భుతమైనటువంటి చాలా లోతు ఉంటుంది. ఒక్కొక్క వర్స్కి చాలా చాలా లోతు ఉంటుంది. ఒక్క 4 వచనాలను తీసుకొని 1000 పేజీల థీసిస్లు రాస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే, మీ ముందున్నటువంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం నీతిగా బ్రతికి, వాళ్ళు కేవలం గొలియాతును చంపి, కేవలం మంచిగా ఉండి, కేవలం ఏదో కొన్ని మంచి క్రియలు చేసి, కేవలం జ్ఞానం కలిగి ఉండి, కేవలం గొప్ప కార్యాలు జరిగించి కలెక్టర్లు అయ్యి, దానియేలు గురించి చెప్పేటప్పుడు, శద్రకు మేషకు అబేద్నెగో గురించి చెప్పేటప్పుడు, శద్రకు మేషకు అబేద్నెగోలు మాంసం తినలేదు, ఆకుకూరలు తిన్నారు అనే పాయింట్ని ఎంఫసైజ్ చేసినంతగా వారు యేసుక్రీస్తు కోసం బ్రతికారనే విషయం ఎవడన్నా, ఏ దిక్కుమాలోడన్నా ఎంఫసైజ్ చేస్తాడా? దానికంటే ఎక్కువగా హైలైట్ చేసేది ఏంటంటే, ఆ ఆకుకూరలు తిన్నారు, ఆ ఆకుకూరలు తిన్నారు, ఆ ఆకుకూరలు తిన్నారు, మాకు మాంసం వద్ద అన్నారు, వాళ్ళు ఆకుకూరలు తిన్నారు, అందుకే వాళ్ళు బుర్ర పెరిగింది, వాళ్ళు కలెక్టర్లు అయ్యారు. అంటే కొత్తగా రక్షింపడిన వాళ్ళు అయితే పాపం మీకు ఇలాంటి డైలాగులు తెలిసి ఉండకపోవచ్చు. చిన్నప్పటి నుంచి చర్చిల చుట్టూ తిరిగే వాళ్ళకి తెలుస్తుంది. ఈ డైలాగ్ ఎలాగ సస్తాం అన్నమాట. పేతురు ఏమంటున్నాడంటే, వీళ్ళు మీకు కలగబోయేటువంటి ఈ కృపలని గురించి వాళ్ళు ముందుగా ప్రవచించారు. ఈ గొప్ప బహుమానాలు, ఈ ఆకుకూరలు తినడం వల్ల రావు, ఈ స్వాస్థ్యం, ఈ తండ్రిని కలిగి ఉండే జీవితం, ఈ గొప్ప శ్రమల్ని కూడా లెక్క చేయకుండా ఉండే సంతోషం, ఈ నీతి, ఈ అమూల్యమైన విశ్వాసం, ఈ ఆకుకూరలు తినకుండా ఉండడం వల్ల రావు. ఇదేదో జ్ఞానం కలిగి ప్రైమ్ మినిస్టర్లు అవ్వడం వల్ల రావు. ఇవేదో సొలొమోను, నాకు జ్ఞానమే ప్రభా, జ్ఞానమే ప్రభా, జ్ఞానం కావాలి నాకు, జ్ఞానం, నాకు ఇన్ఫర్మేషన్ అంతా డౌన్లోడ్ చేయి, నాకు అంతా డౌన్లోడ్ చేస్తే నేను బాగా నా చదువు అన్ని సబ్జెక్టులన్నీ నాకు కావాలి కావాలి కావాలంటే, అంటే సొలొమోనుకి అన్ని సబ్జెక్టులన్నీ ఏం చేశాడంటే దేవుడు ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసేసాడు సప 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 మొత్తం బుర్రలోకి. అప్పుడు సొలొమోను గొప్పడయ్యాడు, నీతిమంతుడయ్యాడు, గొప్ప రాజు అయ్యాడు. వాళ్ళు ఏం ప్రవచించారంటే, ఇదిగో ఇలాగ డౌన్లోడ్ చేయమని అడగండి, దేవుడు అన్ని సబ్జెక్టులు డౌన్లోడ్ చేస్తాడు అని కాదు వాళ్ళు ప్రవచించింది. సొలొమోను ప్రవచించింది అది కాదు. సొలొమోను ప్రవచించింది, ఇదిగో ఇప్పుడు నేను చెప్పానే మీకు కలుగుతున్నటువంటి గొప్ప కృపలు ఉన్నాయే, ఈ కృపలు నేను వివరించానే, ఎంత గొప్ప స్వాస్థ్యం మీకుందో చెప్పానే, దీని గురించి వాళ్ళు ప్రవచించారు. గుర్తుపెట్టుకోండి, దీని గురించి ప్రవచించారు. అలా ప్రవచిస్తూ ఎప్పుడు ప్రభు రాబోతున్నాడో, ఎగ్జాక్ట్గా ఏ కాలంలో ఆయన రాబోతున్నాడో, ఏ సంవత్సరంలో ఎగ్జాక్ట్గా ఆయన రాబోతున్నాడో, ఎంతకాలం ఆయన బ్రతకబోతున్నాడో, ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఆయన మరణించబోతున్నాడో చూడండి. ఏ కాలమును ఎట్టి కాలమును సూచించి వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి. ఏం చేశారంట?
విచారించి పరిశోధించారంట. యేసుక్రీస్తుని గురించి, ఆయన ద్వారా మనకు కలగబోయేటువంటి కృపల గురించి ప్రవచించారు. మీ ఆచారాలు, మీ క్రియలు కాదు, ఒక వ్యక్తి రాబోతా ఉన్నాడు. ఒక ఆయన ఉన్నాడు సపరేట్గా, మీకు సంబంధం లేదు. ఆయన ఉన్నాడు, ఒక ఆయన వస్తాడు. ఆయన నీతిమంతుడు, ఆయన పాపం లేనివాడిగా బ్రతుకుతాడు, ఆయన నీతిని సాధిస్తాడు. ఆయన అకౌంట్లో ఉన్న నీతి మీదవుతుంది. మీరు చేసే ఏ క్రియకి సంబంధం లేదు. ఆయన సంపాదించినటువంటి నీతి మీదైపోద్ది. అది కృప. ఈ కృపని గురించి ప్రవచించారంట. ప్రవచించడం మాత్రమే కాదు, ఎట్టి కాలము, ఏ కాలమున ఎట్టి కాలమును సూచించవచ్చిన దానిని విచారించి పరిశోధించారంట. ఇదంతా కూడా మళ్ళా వాళ్ళు చేస్తున్నది ఎవరి ఆత్మ వాళ్ళ లోపల ఉండడం వల్ల? క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబో మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు వాళ్ళలో ఉన్నది ఎవరి ఆత్మ? క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఆత్మ ఉండి దేని గురించి సాక్ష్యం ఇస్తుంది వాళ్ళకి? క్రీస్తు ఆత్మ దేని గురించి సాక్ష్యం ఇస్తుంది? చూడండి, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబోవు మహిమలను గురించి, యేసుక్రీస్తు సిలువలో ఆయన పొందబోయే శ్రమను గురించి, ఆ సిలువని జయించి మూడో దినాన తిరిగి లేచి ఆయన పొందబోయేటువంటి మహిమలను గురించి. అర్థమవుతుందా? అంతేగాని ఇదిగోండి నేను ప్రైమ్ మినిస్టర్ని అయ్యాను, నాలాగా మీరు ప్రైమ్ మినిస్టర్లు అవ్వండి, మీరు కూడా ఆకుకూరలు తినండి, కలెక్టర్లు అవ్వండి అని కాదు వాళ్ళు చెప్పింది. మీరు ఆకుకూరలు తింటే మీరు కలెక్టర్లు అవుతారు. కలెక్టర్లు అయితే అప్పుడు ఏమైందంటే, అప్పుడు ఇదిగో చూడండి, అప్పుడు దానియేలుకు లాగా కొంతమంది కుట్ర పన్నుతారు, మీ మీద కుళ్ళు పడతారు. మీ మీద కుళ్ళుబడి ఏం చేస్తారంటే కుట్ర పన్ని మిమ్మల్ని సింహాల బోన్లోకి పడవేస్తారు. అప్పుడు మళ్ళా మీరు సింహాల బోన్లో నుంచి మరలా బయటికి వస్తారు. మీ మీద తప్పుడు కేసులు బనాయిస్తారు, మీ మీద నిందలు వేస్తారు. అయినప్పటికీ అందరినీ సిగ్గుపరచి మీరు సింహాల బోన్లోంచి దావీదు బయటకు వచ్చినట్టు మీరు బయటకు వస్తారు. మీ స్టోరీ ఇట్లా ఉండబోతుంది, చూసుకోండి. కావాలంటే మీరు చక్కగా పెద్ద ఆఫీసర్ అయ్యారా, మీ చుట్టుపక్కల వాళ్ళు కుట్రలు వండుతున్నారా, చూసారా, సింహాల బోన్లో వేస్తున్నారా, సింహాల బోన్లో నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మళ్ళా అద్భుతంగా వాళ్ళందరి ముందు తలెత్తుకొని తిరిగేలాగా. ఈ సోది కాదంట వాళ్ళు చెప్పింది. ప్రవక్తలు చెప్పింది ఏంటి? ఈ సోది కాదు. ప్రవక్తలు చెప్పింది యేసుక్రీస్తు ఆత్మ ద్వారా చెప్పారు. వాళ్ళు ఏం చెప్పినా సరే. ఎవరి ఆత్మ ద్వారా? క్రీస్తు ఆత్మ ద్వారా. క్రీస్తు ఆత్మ ద్వారా ఈ సోది కాదు వాళ్ళు చెప్పింది. క్రీస్తు ఆత్మ ద్వారా ఏం చెప్పారంటే యేసుక్రీస్తు శ్రమను గురించి, యేసుక్రీస్తుకు కలుగుతున్నటువంటి మహిమను గురించి చెప్పారంట. తోతున్నా చెప్పింది. సో దానియేలు జీవితాన్ని మనం చదివినా, షద్రకు మెషక్ అబేద్నెగో జీవితాన్ని మనం చదివినా, యోసేపు జీవితాన్ని మనం చదివినా, దావీదు యొక్క శ్రమల్ని, దావీదు జీవితాన్ని మనం చదివినా, యోబుని చూసినా, యోనాని చూసినా, యెషయాని చూసినా, యెర్మియాని చూసినా, మనకు కంటికి ఎవరు కనిపించాలి పిక్చరు? యేసుక్రీస్తు శ్రమను, యేసుక్రీస్తు మహిమ. దీని గురించి ప్రవచించారు. కానీ నీవు కథలు, సండే స్కూల్ కథలు చెప్పడానికి కాదు. అవన్నీ ఉన్నదిరా బాబు. సండే స్కూల్ కథ చెప్పి దానికి వెనకాల ఒక నీతి చెప్పడానికి కాదు ఈ కథలు ఉన్నది. వాళ్ళకి పైన తెలియడం కూడా కాదంట. వాళ్ళు ప్రవచించిందే ఈ కృప గురించి, వాళ్ళు ప్రవచించిందే యేసుక్రీస్తు శ్రమ గురించి, యేసుక్రీస్తు మహిమ గురించి. ఇంకా వాళ్ళు ప్రవచించి
దాని గురించి పరిశీలించారంట. ఏం చేశారు? విచారించి పరిశోధించారండి. పరిశోధించారండి. చూడండి, మళ్ళా 10వ వచనం ఫస్ట్ నుంచి చూడండి. మీకు కలుగు ఈ కృపని గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు, ఈ రక్షణను గురించి వాళ్ళు పరిశీలించారు, పరిశోధించారు. యేసుక్రీస్తు అనే నామం ఒక్కటే వాళ్ళు రాయలేదు, కానీ కళ్ళకు కట్టినట్టుగా యేసుక్రీస్తుని వాళ్ళు చూశారు. యేసుక్రీస్తు గురించి అవగాహన చేసుకున్నారు. ఆయన కలగబోయే శ్రమను చూశారు. ఆయన కలగబోయే మహిమని చూశారు. ఇవన్నీ చూశారు కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు ఆత్మతోని నింపబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు వివరించింది కూడా ఆయన మహిమనే, ఆయన శ్రమనే. వాళ్ళ జీవితాల ద్వారా, వాళ్ళ కీర్తనల ద్వారా, వాళ్ళ యొక్క జ్ఞానపు మాటల ద్వారా. అదవుతుందా? సొలొమోను సామెతలు తీసుకున్నా, మీరు ఏది తీసుకున్నా సరే మనం చూడాల్సింది అదే, వాళ్ళు చెప్పింది అదే అనే మాటని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలువబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ, ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. వాళ్ళు ఆ విధంగా పరిశీలించినప్పుడు ఈ రక్షణ గురించి, ఈ యేసుక్రీస్తు గురించి, ఏ కాలమున, ఎట్టి కాలమున, ఏ విధంగా యేసుక్రీస్తు వస్తాడు, ఆయన ఎలా శ్రమ పొందుతాడు, ఆయన మహిమ ఎలా ఉంటుంది, ఆయన నీతి మన మీదకి ఎలా ఆపాదించబడుతుంది, పరిశీలించి వాళ్ళు చూసి వాళ్ళు ప్రవచించినప్పుడు చూడండి, వారంట తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడింది. అప్పుడు బయలుపరచబడిందంట దావీదుకు కూడా. అరే, నేను శత్రువుల చేత చుట్టుముట్టబడి భయంకరమైనటువంటి శ్రమానుభవం గుండా వెళ్తా ఉంటే నా లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, నా లోపల ఉన్నటువంటి దేవుని ఆత్మ నాకు 22వ కీర్తన రాయమని ప్రేరేపణ కలుగు చేస్తుంది. పెన్ను పెడితే వెళ్ళిపోతా ఉంది. రాయడానికి నా అనుభవాలు, నా శ్రమల గురించి రాస్తున్నట్లుగానే ఉంది, కానీ మొత్తం రాసిన తర్వాత చూసుకుంటే ఎవరో వేరే వ్యక్తి గురించి రాసినట్టు ఉంది. ఒక్కొక్క లైన్ రాస్తా ఉన్నప్పుడు తన గురించే రాసుకున్నాడు, కానీ అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఎవరో ఇంకొక వ్యక్తి గురించి రాసినట్టుంది. ఎవరో ఇంకొక వ్యక్తి యొక్క శ్రమల గురించి రాసినట్టు, ఎవరో ఇంకొక వ్యక్తికి కలగబోయే శ్రమ, ఆ తర్వాత కలగబోయే మహిమ గురించి రాసినట్లుగా కనిపిస్తుంది అనమాట. 22వ కీర్తన. దావీదుకి, ఎవరు ప్రభా, ఏంటి రక్షణ, ఏంటి కృప, ఏదో గొప్ప కృప గురించి నా చేత రాయించావే, నా శ్రమ గురించి రాద్దాం అనుకున్నాను కానీ నా జీవిత గాథని నువ్వు ఎవరో ఇంకొక వ్యక్తి గురించి వివరించడానికి దాన్ని మలుచుకున్నావే. ఆయన ఎవరు, ఏ కాలమున, ఎట్టి కాలమున, ఈ రక్షణ ఎట్టిది అని పరిశోధిస్తా ఉన్నప్పుడు దావీదుకంట స్పష్టంగా అర్థమైపోయిందంట. ఏమర్థమైపోయింది? నేనేదో నా శ్రమల గురించి రాద్దాం అనుకున్నాను, కానీ నేను రాసింది నా శ్రమల గురించి కాదు, నేను రాసింది యేసుక్రీస్తు గురించి, నేను రాసింది దేవుని కుమారుని గురించి. ఆ దేవుని కుమారుని శ్రమలతో పోల్చుకుంటే నా శ్రమలు ఏ పాటివి? ఆయనకు కలగబోయేటువంటి మహిమలో నాకు నేను పాలు పొందడానికి ఆయన అవకాశం ఇస్తాడు. నేనే మాత్రమే కాదు, నాలాగా ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన మహిమలో పాలు ఇస్తాడంట అని అర్థమైపోయిందన్నమాట.
మరి నేనెందుకు ఇలా రాశాను? మరి నేను రాసిన ఈ కీర్తన ఎవరి కోసం అబ్బా అంటే 2022 సంవత్సరంలో 2023 సంవత్సరం జూన్ 10వ తారీఖున బాప్టిజం తీసుకుని ప్రభు సంఘంలో చేర్చబడేటువంటి రాబోయేటువంటి కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి అదిగో జూన్ 10వ తారీఖున 2023 ఎవరు రక్షింపడ్డారు, బాప్టిజం తీసుకున్నారు? అదిగో నవీన్ అనేవాడు బాప్టిజం తీసుకున్నాడు. వాడి కోసమా రాసింది నేను? ఆహా ప్రభా, ఎంత గొప్ప కృప అయ్యా అనేది. ఇందాక ఇంటి నుంచి వస్తూ ఉంటే గూగుల్ ఫొటోస్లో కనిపించింది అన్నమాట, నవీన్ బాప్టిజం పెట్టింది నాకు 2 years బ్యాక్ అని. ఇప్పుడు ఎందుకు పెట్టిందో నాకు అర్థం కాదు. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత పుట్టబోయేటువంటి అదో ఆ వ్యక్తి కోసం రాశాను నేను ఇది. ఏది 22వ కీర్తన చదివావా అనే విషయం దావీదుకి అర్థమైపోయిందంట. ఆ ప్రవక్తలకు అందరికి అర్థమైపోయిందంట. అంతగా వాళ్ళు ఆలోచించారు, దేవుడు వాళ్ళకి బయలుపరిచేశాడు. క్రీస్తుని మాత్రమే కాదు, క్రీస్తుని నమ్ముకొని రక్షింపబడేటువంటి మనల గురించి కూడా బయలుపరిచాడంట. ఎవరికి? ఆ ప్రవక్తలకి. అదవుతుందా? సో ఎవడన్నా యేసుక్రీస్తు ముందు మరి ఎట్టండి అని ఎవడన్నా ఈ పిచ్చి ప్రశ్న ఎవడన్నా అడిగితే వాడికి చూపించండి. క్రీస్తుని మాత్రమే కాదు, క్రీస్తు ద్వారా రక్షింపబడబోయేటువంటి నన్ను కూడా చూశాడు దావీదు. పిచ్చోడా, నా నీతి క్రియల మూలంగా కాకుండా నా యొక్క క్రియల మూలముగా సంబంధం లేకుండా యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి, ఆయన మరణము, ఆయన పునరుద్ధానాన్ని బట్టి మాత్రమే రక్షింపబడేటువంటి నన్ను, ఈ గొప్ప కృపని అనుభవించబోయేటువంటి నన్ను కూడా దావీదు చూశాడు. స్పష్టత ఉంది దావీదుకి. ఆ స్పష్టతతోటి అది రాసింది ఏమనుకున్నావు? ఆ కీర్తనలు రాసింది నా కోసమే. ఎవరి గురించి వివరిస్తూ రాశాడు అనుకుంటున్నావు? యేసుక్రీస్తు గురించే. అర్థమవుతుందా చెప్పింది? దావీదు రక్షింపబడింది ఆయన మూలముగానే. దావీదు ఆత్మీయ జీవితానికి మూలము ఆయనే, యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని మాత్రమే ఫోకస్ చేసుకున్నాడు దావీదు, దానియేలు, ఎవరైనా కావచ్చు. జ్ఞానాన్ని, చదువుని, ఆకుకూరల్ని కాదు. అలా ఫోకస్ అంతా కూడా ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మాత్రమే కాదు, ఆయన ద్వారా రక్షింపబడబోయేటువంటి మనల్ని కూడా చూశారంట. వాళ్ళు రాసేటువంటి ఆ కావ్యాలు, వాళ్ళు రాసేటువంటి ఆ చరిత్ర, అవన్నీ కూడా వాళ్ళకి ఏం బయలుపడిపోయిందంట, ఏం బయలుపరచబడిందని చూడండి. తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరన్న సంగతి వారికి బయలుపరచబడాను. వాళ్ళు రాసుకుంది తమ కోసం కాదు, తమ సమకాలీకుల కోసం కూడా కాదు. ఎవరి కోసమంట? మీకోసమే వారు పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలు కూడా ఈ కార్యాన్ని ఏం చేయగోరుచున్నారంటే వాళ్ళు తొంగి చూడగోరుచున్నారు. చూసారా? దేవదూతలు కూడా. నువ్వు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న మనుషుల పరిస్థితి ఏందని ఒక్కటే అడుగుతున్నావు, వాళ్ళని పక్కన పెట్టు. అసలు దేవదూతలు కూడా యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడేటువంటి వ్యక్తులను చూడడానికి తొంగి చూస్తున్నారంట. దేవదూతలు కూడా చూస్తుంది ఎవరి గురించి అని అంటే, చూసారా? దేవదూతలు ఒకడేమో 21 రోజు 41 రోజు నా అప్పులన్నీ తీరాలి 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 అని చెప్పి ప్రార్థన చేస్తే నువ్వు మోకాళ్ళేసి, అప్పుడు దేవదూతలు వస్తారు. దేవదూతలు వచ్చి నీ అకౌంట్లో డబ్బులు వేస్తారు అని ఒకడు రాత్రిపూట ప్రవచనం చెప్తుంటాడు అనమాట యూట్యూబ్లో. ఆడొక రిఫార్మ్డ్
సెమినరీకి, జాన్ మెకార్థర్ సెమినరీకి వెళ్ళొచ్చినటువంటి రిఫార్మ్డ్ పాస్టర్ అంట సడన్గా ప్రవక్త అయిపోయాడంట. ఎందుకు అయిపోయాడో తెలియదు. చూడండి, 5 సంవత్సరాలు రిఫార్మ్డ్ సెమినరీకి పోయి కూడా ఏమవ్వచ్చు, ప్రాఫెట్ అయిపోవచ్చు. ఆడు ప్రాఫిట్ అయిపోయాడంట. తెలుసు వీళ్ళందరికీ, మన వాళ్ళకి అందరికీ తెలుసు. అతను సడన్గా ప్రాఫిట్ అయిపోయాడు. రాత్రుల పూట, అర్ధరాత్రి పూట యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నాడు. నాకు లింక్ పెట్టాడు ఒక ఆయన, ఒక పాస్టర్ గారు. చూడండి, పలానా వీడి పేరు పలానా శాంసన్ అయితే వాడి పేరు కూడా మార్చేసుకొని ఏదో ప్రాఫిట్ అని ఏదో పెట్టుకున్నాడు. వాడు ఇదిగో దేవదూత వస్తుంది, నీ అకౌంటు బ్యాలెన్స్ని మారుస్తుంది, ఇదిగో నీ అకౌంట్, నీ బ్యాంకులో పలానా బ్యాంకులో ఉన్న నీ అకౌంట్ మీద దేవదూత కదిలాడుతుంది అని చెప్పి వాడు చెప్తుంటాడు అనమాట. అయ్యేంటి, నాకు కానుకేంటి, నాకు కానుక పంపిండి, ఇప్పుడే 10,000 పంపించండి, ఇదిగో పలానా, ఇదిగో రమేష్ గారు 10,000 పంపించారు, ఇదిగో ఇప్పుడే నేను చూసి నాకు కనిపిస్తుంది దేవదూత నీ అకౌంట్ మీద అలా అలా తేలి ఆడుతుంది, వారం తిరగకుండా నీ అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్తున్నాడు. సో దేవదూతలు ఒకడేమో నువ్వు ప్రార్థన చేస్తే వచ్చి నీ అకౌంట్ బ్యాలెన్స్ పెంచుద్దని చెప్పి ఒకడు చెప్తుంటాడు. ఒకడేమో దేవదూత నువ్వు చాలా నీతిమంతుడు అయితే, చూసావా మరియమ్మ నీతిమంతురాలు, ఎంతో మంచిది, ఎంతో అనుకోగలిగినటువంటి వ్యక్తి, ఒబీడియన్స్ కలిగినటువంటి వ్యక్తి, కాబట్టే దేవదూత ఏం చేసింది, ఎవరిని చూస్ చేసుకుంది, మరియమ్మ దగ్గరికి వచ్చిందని ఒకడు చెప్తాడు. అర్థమవుతుందా? దేవదూతలు పరిచారం చేస్తారు. ఎవరు పరిచారం చేస్తారంటే తగ్గింపు కలిగిన వాళ్ళకి పరిచారం చేస్తాడు, ఉపవాసం ఉన్న వాళ్ళకి పరిచారం చేస్తాడు ఒకడు, మంచిగా ఆచారాలు పాటించి డిసిప్లిన్డ్గా ఉండే వాళ్ళకి పరిచారం. పొద్దున్నే దేవదూతలు తిరిగేటువంటి సమయం ఒకటి ఉంటుంది అని ఒకడు చెప్తాడు. పొద్దున్నే 3:30 నుంచి 4 గంటల వరకు దేవదూతలు తిరుగుతాయి, అప్పుడు ప్రార్థన చేస్తేనే దేవదూతలు వచ్చి వాళ్తాయి అని చెప్పి ఒకడు చెప్తాడు. పేతురు ఏం చెప్తున్నాడంటే దేవదూతలు తొంగి చూస్తారంట. ఎప్పుడు తొంగి చూస్తారు, ఎవరి వైపు తొంగి చూస్తారు, ఎవరైతే నా క్రియలు కాదు ప్రభువా, నా యొక్క నీతి కాదు, నాకు ఇంకే గురి లేదు, నువ్వే నా గురి, యేసుక్రీస్తు అనే వ్యక్తే నా గురి, అది తప్పనించి నాకు ఇంకెవ్వరు వద్దు, నాకు ఇంకెక్కడ ఆదరణ లేదు, నాకు ఇంకెక్కడ ఓదార్పు లేదు, నాకు ఇంక ఎందులో కూడా నీతి లేదు, నాకు ఇంకెందులో కూడా సంతోషం లేదు. అదిగో నా విజయం నువ్వే, నా నీతి నువ్వే, నా సంతోషం నువ్వే, నీతో కలిసి ఉండడమే నా జీవితం అని యేసుక్రీస్తుని కేంద్రంగా పెట్టుకొని జీవించేటువంటి వ్యక్తులు ఆ విధమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు విశ్వాసం అని అంటే, ఎక్కడి నుంచి వచ్చింది అంటారేంటండి? ప్రవక్తలు చెప్పింది అదే కదా, అపోస్తులు చెప్పింది అదే కదా, సువార్తలు చెప్తుంది అదే కదా. అవునా? దావీదు కూడా అదే చెప్పాడా? దానియేలు కూడా అదే చెప్పాడా? అవును, దానియేలు కూడా అదే చెప్పాడు. నా నీతితో సంబంధం లేదు, దేవుని కుమారుడు ఆయన నీతిని బట్టి నేను నీతిమంతునిగా తీర్చబడతానని చెప్పాడు. అవునా? దానియేలు కూడా నీ కోసమే పరిచర్య చేశాడా? ఆ పరిచర్యను బట్టి నువ్వు యేసుక్రీస్తును మాత్రమే ఆయనలోనే నీ సమస్తాన్ని ఎత్తుక్కుంటున్నావా? ఆహా, ఏం విశ్వాసం రా వీళ్ళది అని తొంగి చూస్తారంట. ఎవరు? దేవదూతలు. అరే నిజమే కదా, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుకు ముందు ఉన్నవాళ్ళు కూడా పరిచర్య చేసింది ఇదిగో ఈ విశ్వాసం కోసమే. వాళ్ళు పరిశీలించారు, పరిశోధించారు, యేసయ్య గురించే తెలుసుకున్నారు. యేసయ్య ఆత్మతోనే వాళ్ళు రాసిన ప్రతిదీ కూడా యేసయ్య ఆత్మతోనే రాశారు. ఆ విధంగా రాస్తే అది తీసుకొని, అది చదువుకొని యేసుక్రీస్తుని మాత్రమే కేంద్రంగా పెట్టుకొని బ్రతుకుతున్న ఈ సంఘము, ఇది ఎంత అద్భుతం అని దేవదూతలు తొంగి చూస్తారట. అదవుతుంది చెప్పింది. ఇంత గొప్ప అద్భుతము ఇక్కడ జరుగుతూ ఉంటే, దేవదూతలు తొంగి చూసే అద్భుతం జరుగుతూ ఉంటే, అనేక మంది మాత్రం వాళ్ళ యొక్క సక్సెస్, వాళ్ళ యొక్క ప్రాస్పెరిటీ, వాళ్ళ యొక్క మంచి పేరు, వాళ్ళ యొక్క డిసిప్లిన్స్,
వీటిలోనే నీతిని వెతుక్కుంటూ ఇవే గొప్పవనుకుంటూ వాళ్ళ వాళ్ళ యొక్క ఆచారాలు ఇవే గొప్పవి అనుకుంటూ మళ్ళా క్రైస్తవులు అని చెప్పుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. వాళ్ళ వైపు చూడని కూడా చూడరండి ఎవరు, దేవదూతలు. 24 గంటలు వాళ్ళు చెప్పేది దావీదు స్టోరీయే, దానియేలు స్టోరీ. అసలు దానియేలు దావీదు వెళ్ళి ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్తారు రేపొద్దున. అయ్యో దానియేలు గారు 24 గంటలు మీ స్టోరీ చెప్పానండి నేను, అసలు మా పిల్లలకి మీ స్టోరీ, మీరంత గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, మీరు మా ఫ్యాన్ అండి బాబు, అసలు దానియేలు గారు ఏంది మమ్మల్ని లోపలికి రానిరారంటే, ఎవడరా నువ్వు, అసలు ఏం సంబంధం నీకు, అసలు నేను రాసింది ఏంటి, నువ్వు చదివింది ఏంటి, పరపో అని చెప్తారు, మొదలు పారేస్తాడు. అర్థమవుతుందని చెప్పింది. నేను రాసింది యేసై గురించి రాస్తే నువ్వు నేను ప్రైమ్ మినిస్టర్ని అయ్యాను, అదయ్యాను, సింహభూన్ నుంచి బయటకు వచ్చాను సోది చెప్తావేంట్రా, ఎవడరా నువ్వు అసలు. ఇలాంటి వాళ్ళ గురించి దానియేలుకు తెలియదు, దావీదుకు తెలియదు, దేవదూతలకు అసలే తెలియదు. వీళ్ళందరూ కూడా చూసేది ఎవరిని, బలహీనమైనటువంటి యేసుక్రీస్తులో ఉన్నటువంటి కృప మీద ఆధారపడుతూ బ్రతికేటువంటి నిజమైన సంఘస్థులైనటువంటి విశ్వాసుల వైపు వీళ్ళందరూ చూసేది. ఆ గొప్ప అద్భుతకరమైనటువంటి విశ్వాసాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కొద్దివారంగా కనిపిస్తాం, చాలా తక్కువ మందగా మనం కనిపిస్తాం, తక్కువగా కనిపిస్తాం, మరలా వెలివేయబడిన వారిగా కనిపిస్తాం, చెదరిన వారిలా కనిపిస్తాం. ప్రపంచం అంతా ఉంటాం కానీ చెదిరిపోయి ఉంటాం. అక్కడక్కడక్కడ గుంటూరులో ఒక 10 మంది, విజయవాడలో 10 మంది, అక్కడక్కడ చెదిరిపోయి ఉంటాం. అదే కదా పేతురు రాశాడు, చెదరగొట్టబడినటువంటి స్థితి. కానీ గొప్ప సంతోషం ఉంది, గొప్ప ఆధిక్యత ఉంది, గొప్ప స్వాస్థ్యం ఉంది, గొప్ప తండ్రి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ గొప్ప సంతోషం కలిగి మనము ప్రివిలేజ్డ్ పర్సన్స్గా మనల్ని మనం పరిగణించుకోవాలి, ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనలో కొనసాగాలి. ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి నిలబడదాం. ప్రకాష్.